హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనిని చాలామంది మువ్వ వంకాయ అని కూడా అంటారండి. ఇప్పుడు దీనికి మసాలా కోసం నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ధనియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1.25 టీ స్పూన్ గసగసాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగాలు, 7 యాలక్కాయలు, అలాగే 15 పచ్చిమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, 2 ఇంచుల అల్లం తీసుకున్నానండి. ఇప్పుడు 6 నుంచి 7 మీడియం సైజ్ ఆనియన్స్ని పీల్ చేసుకుని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మిక్సీ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని అప్పుడు ఒక పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, అలాగే 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను పొడుగు వంకాయలను తీసుకున్నానండి. మేము ఉండే చోట ఈ పొడుగు వంకాయలే ఎక్కువ దొరుకుతాయి. ఇవి పొడుగ్గా ఉండడం వల్ల నేను ఇలా 3 పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 1 కేజీ వంకాయలను తీసుకున్నాను. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపు మసాలా మొత్తం ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి మొత్తం అన్నిటికీ కూడా బాగా పట్టించుకోవాలండి. ఇక్కడ మొత్తం వంకాయలన్నిటికీ మసాలా పెట్టామండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న వంకాయల మధ్యలోకి మొత్తం అంతా కూడా మసాలా అనేది బాగా పట్టించుకుని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలండి. మీరు ఇక్కడ వెడల్పుగా ఉన్న ప్యాన్ని తీసుకోండి. అలాగే ఆ ప్యాన్ కొంచెం మందంగా ఉండేది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం వంకాయలు బాగా మగ్గించుకునే ప్రాసెస్లో అడుగుని అనేది అంటుకుపోవడం జరుగుతుంది. అలా అంటుకుపోకుండా ఉండాలంటే మీరు కొంచెం వెడల్పుగా అలాగే మందంగా ఉండే గిన్నెని తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు మొత్తం వంకాయలన్నీ వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇవి మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతున్నప్పుడే వంకాయ అనేది మొత్తం అంతా కూడా ఈక్వల్గా కుక్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ప్లేట్ పెట్టేసుకొని కవర్ చేసుకొని అలాగా వంకాయని బాయిల్ చేసుకోవాలండి. మంటని మీరు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగును మొత్తం మాడిపోయి కర్రీ మొత్తం పాడైపోతుందండి. చూసారు కదా ఇక్కడ వంకాయ కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యింది. మీరు ప్లేట్ తీసుకుని ఒకసారి కలుపుకున్నప్పుడు మీరు గరిటతో ఒకసారి వంకాయ ముసుగు దగ్గర గట్టిగా నొక్కి చూడండి. ఒకవేళ సాఫ్ట్గా అనిపించింది అంటే కర్రీ మొత్తం కుక్ అయినట్టే అండి. ఒకవేళ లేదు హార్డ్గా అనిపిస్తుంది అంటే కనుక టీ గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ తీసుకుని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయొద్దు. వేసుకుని మొత్తం కలుపుకొని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.